ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను కొత్తిమీర అండ్ పల్లీలు చట్నీతో. సో ఇది చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసిన రెసిపీయే. కాకపోతే ఒక్కొక్క ఒక్కొక్కరు చేసే తీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కానీ ఫైనల్గా టేస్ట్ అనేది ప్రతి ఒక్కరిది అదిరిపోతుంది. ఇది కూడా వాచ్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఒక పల్లీలు తీసుకొని, మన క్వాంటిటీ ఎంతైతే అంత, నేనైతే 1 కప్ ఆఫ్ పల్లీలు తీసుకుని దాన్ని వెరీ లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉన్నానమాట. నాకు ఇంచుమించుగా 10 మినిట్స్ అయితే పట్టింది. సో అంటే పల్లీలు వేపడం అంటే చాలామంది హైలో పెట్టేసి వేపేసామనుకుంటారు. కానీ అవి కూడా కొంచెం తిన్నప్పుడు ఫస్ట్ టైం బాగానే ఉంటాయి, కానీ నెక్స్ట్ డేకి కానీ లేదంటే ఈవినింగ్కి కానీ కొంచెం టేస్ట్ అనేవి మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే చాలా కంగారుగా మనం ఫ్రై చేసేస్తాం కదా. సో అలా కాకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని పల్లీలు లోపలికంటూ అది వేగితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం శనగపప్పు, 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. దాన్ని కొంచెం వేగనివ్వాలి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి, ఎందుకంటే పప్పులు అనేవి లోపల వరకు వేగాలి, లేదంటే పచ్చివాసన వస్తాయి అన్నమాట. సో ఇలాగా మనం వేపుకోవాలి. పల్లీలు కూడా మనం వేయించుకుని పక్కన పెట్టేసుకుని దాన్ని పొట్టు తీసుకుని రెడీ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టుకుని ఇలా శనగపప్పు 1 స్పూన్ వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటి, శనగపప్పు అనేసరికి చట్నీ టెక్స్చర్ బాగుంటుందన్నమాట. టేస్ట్ అండ్ టెక్స్చర్, ఓకే. అండ్ పచ్చిమిర్చి, నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట, నాకు నచ్చే కారాన్ని బట్టి, సారీ. అండ్ కొత్తిమీర, నేను కొంచెం కొత్తిమీర కూడా శుభ్రం చేసుకుని దాన్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నా. శనగపప్పు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. సో పెద్ద ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గితే చాలు. అండ్ కొంచెం 1 ఇంచ్ వరకు ఉండే అల్లం ముక్క మాట, నేను చిక్కుకుని నీట్గా దాన్ని కూడా ముక్కల కింద చేసుకుని దీనిలో వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. సో అల్లం వేసిన టేస్ట్ వేరుంటుంది. మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాం చట్నీలో, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా? అల్లం వేసింది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అల్లం వేసి కూడా ఇట్లా సాట్ చేసుకోవాలి. జస్ట్ ఇవి కొంచెం మగ్గితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇలా సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి: శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం అల్లం, ఓకే. అల్లం చూడండి, నేను లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి దానికి ఎక్కువ మంట తగలట్లా. సో ఇట్లాగా పల్లీలు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని దాన్ని మిక్సీ జార్ ఏదైతే ఉందో ఆ మిక్సీ జార్ తీసుకుని పల్లీలు, మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అండ్ సాల్ట్ తగినంత వేసి దీన్ని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ అయిపోతుంది. దీనికి కావాలంటే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? దీనిలోకి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోయింది లేదు చెక్ చేసుకోండి. నేనైతే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం శనగపప్పు కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అయ్యింది చట్నీలో. తినండి, ఎప్పుడైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఆ ఆయిల్ అట్లా పిండుకుని తింటే అది చాలా డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ సేమ్ ఇట్లా తిన్నప్పుడు, ఓకేనా? సో ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇంకా పూరీలోకి కూడా బాగుంటుందండి, పల్లీల చట్నీ కదా. సో పూరీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా తాలింపు పెట్టుకుని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేయడమే, ఓకేనా? సింపుల్గా, టేస్టీగా, చాలా ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని హ్యాపీగా మీరు సర్వ్ చేసుకోవడమే, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వాటర్ కలుపుకోవాలన్నా కూడా వాటర్ కలుస్తుంది అన్నమాట. సో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.